నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజాను దర్శించుకున్న అయోధ్య ట్రస్ట్ చైర్మన్. వేములవాడ ఆలయానికి భారీగా భక్తజనం. నగరంలో ఎమ్మెల్యే గంగుల పర్యటన. ప్రారంభోత్సవాలు, ఆధ్యాత్మిక వేడుకల్లో బిజీ. కాంగ్రెస్ పాలనలోనే నియోజకవర్గం అభివృద్ధి. గంగుల ఆరోపణలు ఖండించిన సుడా చైర్మన్. బులెటిన్ కి తిరిగి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయోధ్య లవకుశ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ మహానాథ్ మహేంద్ర దాస్ జీ కోడె మొక్కులు చెల్లించుకుని స్వామి ప్రత్యేక పూజలు చేశారు. కాగా రాజన్న ఆలయానికి భారీగా భక్తులు వచ్చి దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అయోధ్య లవకుశ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ మహానాథ్ మహేంద్ర దాస్ జీ ఆది శ్రీనివాస్ తో కలిసి స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత ఆలయ సాంప్రదాయం మేరకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. వారి వెంట ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్, గిరిబాబు, ఆలయ సిబ్బంది ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచే వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 వరకే సుమారుగా 25,870 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. నగరంలోని పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తొలుత గోదాం గడ్డలోని ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సన్ షైన్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. తదనంతరం సాయినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్య పిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం కొత్తపల్లి మండలంలోని బదిపల్లి గ్రామంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, దుర్షడ్ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు మిడిదొడ్డి నవీన్, బద్దిపల్లి గ్రామంలో జరిగిన కళ్యాణ వేడుకల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి, మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడా నిలిచిపోలేదని, సంక్షేమం అభివృద్ధి జోడెడలా ముందుకు సాగుతోందన్నారు సుడా చైర్మన్. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం ప్రభుత్వంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్, ఇతర మంత్రుల నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతోందన్నారు. జంక్షన్లు, లైటింగ్ ఇలా పలు నిర్మాణాల్లో గత పాలక నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మాని అభివృద్ధికి సహకరించాలని సూచించారు. సమావేశంలో ధన్నా సింగ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ శాసనసభ్యుడు, అదేవిధంగా హుజురాబాద్ శాసనసభ్యుడు, మిగతా మాజీలతో కలిసి నిన్న కరీంనగర్లో కలెక్టర్ గారు కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ఏమీ జరగనట్టు, మరి కళ్ళున్న కబోదిలాగా నిన్న మాట్లాడిందని మేము తీవ్రంగా ఖండిస్తాను. ముఖ్యంగా గంగుల కమలాకర్ గారు కరీంనగర్కి సంబంధించి పదే కరీంనగర్ నగరం, కరీంనగర్ నియోజకవర్గం అని చెప్పి మాట్లాడిన సందర్భంలో కళలు రకరకాలుగా మాట్లాడేదో కళలు, కళావిహీనం, డైనమిక్ లైటింగ్ సిస్టము, ఐలాండ్స్ గురించి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇవన్నిటి కూడా మాట్లాడుకుంటూ ఏకైక లక్ష్యంతో విమర్శించి ఈ డంప్ యార్డ్ విషయంలో వారిని ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేస్తా అని చెప్పి స్వయంగా డయాస్ మీద మాట్లాడిండు, మాతో కూడా మాట్లాడిండు. మరి ఇన్ని రోజులైనప్పటికీ కూడా బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మరి ఎందుకు ఈ పరిష్కారం చూపలేకపోతూ ఉన్నారు? కాబట్టి డంప్ యార్డుకు సంబంధించి గంగుల కమలాకర్ యొక్క గత పాలకవర్గం, గత మంత్రి యొక్క అసమర్థత, ఈ మంత్రి బాధ్యత, ఇవి రెండు కలిస్తేనే వాటి పరిష్కారం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా గతంలో చేసినటువంటి వైఫల్యాలు దానికి సంబంధించినటువంటి జవాబు చెప్పాలి. ఎన్ని రోజులలో డంప్ యార్డుకు సంబంధించి ఏదైతే బాధ్యత తీసుకున్నటువంటి బండి సంజయ్ కుమార్ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వంలో తప్పకుండా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలు పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా జడ్జి కుంచాల సునీత. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆఫీస్ లో వారు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని, అనేక పెండింగ్ కేసులు ఇందులో పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. చిన్న చిన్న తగాదాల్లో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. వివిధ కేసుల్లో జైల్లో మగ్గుతున్న నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు కోర్టు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రాజీ పడదగ్గ కేసులు, అవి క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ దావాలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకుల్లో మీకేమన్నా రుణాలు తీసుకొని మీ రుణం చెల్లించలేకపోతే బ్యాంకు వాళ్ళు వేసే కేసులు, ఇట్లాంటివి, అలాగే యాక్సిడెంట్ కేసులు, రోడ్ యాక్సిడెంట్ కేసులు, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇరుపక్షాలు కలిసి వచ్చి రాజీ చేసుకునే అవకాశం ఈ నేషనల్ లోక్ అదాలత్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు కూడా కోర్టులు పని దినాల్లో ఈ లోక్ అదాలత్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజైనా సరే మీ కేసు రాజీ చేసుకోదలుచుకుంటే మా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ గారు ఉన్నారు. ఈ న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు ప్రతి పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు వకీల్ పెట్టుకునే స్తోమత లేదు అని అనిపిస్తే ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆ వకీల్తో మాట్లాడచ్చు. అది కోర్టు తరపు నుంచి మేము పెట్టిన వకీల్లే కాబట్టి మీకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మహర్దశ రానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ అద్దె భవనంలో కొనసాగిన సుడా ఆఫీస్ కొంతకాలంలోనే సొంత భవనంలోకి మారనుంది. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనున్న 7 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించగా శిథిల భవనాన్ని తొలగించిన చదును చేస్తున్నారు. త్వరలో టెండర్లు పూర్తి చేసి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 మే నెలలో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. 8 మండలాల్లోని 4,89,985 నివాసాలతో సుడా ఏర్పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సుడా పరిధిని విస్తరించింది. దీంతో పాటు సొంత భవనాన్ని కూడా మంజూరు చేసింది రేవంత్ సర్కార్. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా సర్వే నెంబర్ 285లో 7 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలాన్ని సుడాకు స్వాధీనం చేశారు కలెక్టర్. శిథిల భవనాలను తొలగిస్తూ చదును చేస్తున్నారు. 2018లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డప్పటికి కూడా గత 8 సంవత్సరాలుగా అద్దె బిల్డింగ్లో జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్నటువంటి పాత గెస్ట్ హౌస్కి సంబంధించి దాన్ని రినోవేషన్ చేసి అద్దె ప్రతి నెల 38,000 రూపాయల రెంట్ కట్టుకుంటూ మరి అద్దె బిల్డింగ్లో సుడా ఆఫీస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో కలెక్టర్ గారికి మరి సుడా ఆఫీస్కు అదేవిధంగా ఏదైనా కమర్షియల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇచ్చినట్టయితే దాన్ని అభివృద్ధి చేసి రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ అదేవిధంగా ఆఫీసును కూడా కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో ఆలోచన చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మేము లెటరు ఇచ్చిన సందర్భంలో కలెక్టర్ గారు గత డిఆర్డిఏకి సంబంధించినటువంటి భవనం గతంలో చాలామంది దాన్ని లీజ్కి ఇస్తే కోర్టుకు వెళ్ళి మరి దాన్ని అక్రమంగా పొందాలనేటువంటి ఉద్దేశంతో కోర్టులో చాలా రోజులు నడిచినటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రభుత్వ పరంగా మరి ప్రభుత్వం విజయం సాధించి ఆ కోర్టు ద్వారా దాన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది కొంత పాక్షికంగా. దానికి సంబంధించిన ఏదైతే 7 గుంటల స్థలం స్థలాన్ని కలెక్టర్ గారు మేము కోరిన వెంటనే మాకు సుడాకు కేటాయించడం జరిగింది. కాబట్టి మేము ప్రత్యేకంగా ఈ సుడా తరపున దాన్ని అభివృద్ధి చేసి 2017లో ఏర్పడ్డ సుడాకు 2 పర్యాయాలు జీవి రామకృష్ణారావు చైర్మన్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చైర్మన్ గా నియమించారు. 8 సంవత్సరాలుగా సొంత భవనం లేకపోవడంతో ప్రతి నెల 38,000 రూపాయల చొప్పున అద్దెలు చెల్లిస్తోంది సుడా. సొంత భవనం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లా కలెక్టర్ 7 గుంటల స్థలాన్ని కేటాయించి అప్పగించింది. ఇందులో ఒక ఫ్లోర్ కన్వెన్షన్ సెంటర్, మరో ఫ్లోర్ లో షాపింగ్ కాంప్లెక్స్, 3వ ఫ్లోర్ కార్యాలయం కోసం వినియోగించనున్నారు. త్వరలో టెండర్లు పూర్తయి నిర్మాణం చేపట్టనున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్తులో రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా అది మెయిన్ రోడ్ కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి దాన్ని కమర్షియల్గా
మరి గ్రౌండ్ ఫ్లోర్ డెవలప్ చేసి కింద సెల్లార్ పార్కింగ్ పెట్టి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి థర్డ్ ఫ్లోర్లో కూడా కార్యాలయం కట్టాలనేటువంటి ఉద్దేశంతో దానికి ఒక డిజైన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పూర్తయితే వెంటనే పనులు ప్రారంభిస్తాం. దీనికి సంబంధించి మంత్రులను అదేవిధంగా అధికారులందరితో భాగస్వామి చేసి మరి ఈ భూమి పూజ కార్యక్రమం చేసి భవిష్యత్తులో తప్పకుండా ఒక మంచి అసెట్ను సుడాకు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో గతంలో కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏ విధంగా అయితే వరంగల్లో మరి వాళ్ళ యొక్క సొంత ఆఫీసు ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అదే విధంగా ఉండాలా. మరి దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీ అలా మాకున్నటువంటి విధులు పెద్ద మొత్తంలో అర్బన్ డెవలప్మెంట్స్కి ఉన్నటువంటి అదేవిధంగా ఈరోజు చాలా ప్రాంతాల్లో మా యాక్టివిటీ పూర్తి స్థాయిలో జరుగుతున్నందున దీనికి సంబంధించినటువంటి సొంత ఆఫీస్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మంత్రులకు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి గారికి అధికారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 19వ వార్షికోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. నగరంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలో ఇజ్జగిరి పద్మలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఏరియల్ మేనేజర్ కుమార్ గోపు, బ్రాంచ్ మేనేజర్ కడార్ల శ్రీనివాస్, చీఫ్ సేల్స్ మేనేజర్ ఇజ్జగిరి పద్మలత శ్రీనివాస్, స్టార్ హెల్త్ ఆరోగ్య బీమా ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇజ్జగిరి పద్మలత, కుమార్ గోపు మాట్లాడుతూ 2006 నుంచి 2025 వరకు తమ సంస్థ 22 కోట్లతో ప్రారంభమై 17,000 కోట్లకు ఎదిగిందని గుర్తు చేశారు. 1 కోటికి పైగా క్లైమ్స్ సెటిల్మెంట్ చేసిన ఏకైక సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమేనన్నారు. ఇజ్జగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం స్టార్ హెల్త్ కంపెనీ 7,600 కోట్ల పాలసీదారులకు క్లెయిమ్ల రూపంలో చెల్లించినట్టు తెలిపారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 19వ వార్షికోత్సవ సందర్భంగా మా కస్టమర్లకి, ఏజెంట్స్కి, సేల్స్ మేనేజర్స్ అందరూ శ్రేయోభిలాషులందరికీ ముందుగా శుభాకాంక్షలు. సో ఈరోజు ఫౌండేషన్ డే సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో మా సేల్స్ మేనేజర్ శ్రీ ఇజ్జగిరి శ్రీనివాస్ పద్మలత గారి ఆధ్వర్యంలో చిన్న స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు వృద్ధులకు సంబంధించిన ఏవైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో ఈరోజు మేము స్పాన్సర్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ముందుకొచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కస్టమర్లకి మరియు పాలసీలు తీసుకొని సేవలు పొందుతున్నటువంటి కస్టమర్లకి, సేవ చేస్తున్నటువంటి ఏజెంట్ మిత్రులకి, సేల్స్ మేనేజర్స్కి అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము ప్రతి సంవత్సరము నాకు తెలిసినంత వరకు ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం అనేది మేము చేస్తున్నాము. ఇక్కడ అనాథ వృద్ధులకు ఏంటంటే నిత్యావసర వస్తువులు మేము తెలుసుకున్నాం వాళ్ళని వాళ్ళకి అసలు ఏం అవసరం అనేది తెలుసుకొని ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో సేవ చేయడానికి మేము ఒక నిర్ణయం తీసుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలో భోజనం కానీ, టిఫిన్లు పెట్టడం కానీ, ఈరోజు వరకు వస్తే నిత్యావసర సరుకులు, ఉప్పులు, పప్పులు, తర్వాత బ్రెడ్, కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ కానీ, వాళ్ళు ఛాయ్ తాగడానికి చాపత్త కానీ, తర్వాత సోప్స్, నిత్యావసర వస్తువులన్నీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వివిధ రకాల ఫ్రూట్స్ కూడా అందించడం జరిగింది. మేము ఏం చేస్తున్నామంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం దీంట్లో. ఏజెంట్లందరినీ, మా టీం అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. జన్మదినం కానీ, మ్యారేజ్ డే సందర్భం కానీ ఇలాంటి వృద్ధాశ్రమంలో మనం సేవ చేసినట్టయితే కొంచెం పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని అంటుంటాం కదా. 19 సంవత్సరాల నుంచి వెళ్ళి 1 కోటికి పైగా క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేసి, గత సంవత్సరం అయితే 14 లక్షల క్లెయిమ్స్ సెటిల్మెంట్, 7,500 కోట్ల రూపాయల సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవాలనే, ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాము. పాకిస్తాన్ కుట్రలను పసిగట్టి మన దేశాన్ని రక్షించుకునేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాజకీయ పార్టీలను కోరారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ ఇలా టెర్రరిస్టు దేశంగా మారడానికి గల కారణాలను అన్వేషించాలని సూచించారు. 1930 నుంచి 47 వరకు, 1947 నుంచి 71 వరకు, 71 నుంచి ఇప్పటి వరకు 3 విభాగాలుగా అధ్యయనం చేసి యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీలు, జెండాలను పక్కన పెట్టి అన్ని పార్టీల నేతలు 140 కోట్ల ప్రజల సంక్షేమం, రక్షణపై ఆలోచించాలని కోరారు. పాకిస్తాన్ అనేటువంటి దేశము
భారతదేశం మీద ఎందుకు తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఒక 3 విభాగాలుగా దాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. 71 తర్వాత పాకిస్తాన్ ఏం నిర్ణయించుకున్నదంటే డైరెక్ట్ వార్, భారతదేశంతో డైరెక్ట్ వార్ చేస్తే ఓడిపోతాం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాక్సీ వార్, ఒక ఇండైరెక్ట్ వార్ అనేటువంటిది ఎట్లా చేయాలనేటువంటిది పాకిస్తాన్ ఒక వ్యూహరచన చేసింది. అంతర్జాతీయ శక్తులు, ఇంటర్నేషనల్ శక్తులు ఏదైతే పాకిస్తాన్ వెనుక దేశంలో ఉన్నాయో, ఈ పాకిస్తాన్ అనేటువంటి దేశం భారతదేశం మీద ఎప్పుడైతే ఒక యుద్ధ కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళకు ఫండింగ్ అనేటువంటిది వస్తుంది. మనకు అమెరికా వ్యతిరేకంగానే ఉంటుంది, చైనా మనకు వ్యతిరేకంగానే ఉంటుంది. మొదటి నుంచి మనకున్నటువంటి మిత్ర దేశం రష్యా. ఇది యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మీకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్లో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్రా సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ గ్రామానికి చెందిన వేముల స్వప్న, వనరాశి స్వప్నలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మాజీ సర్పంచ్ గాజుల అంజయ్య, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఉపాధ్యక్షులు పాలకుర్తి లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజుల క్రాంతి, గాజుల లచ్చయ్య, ఎనగంటి ధర్మ, ఎల్కపల్లి పవన్ పాల్గొన్నారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 108 దేశాల సుందరీమణులు ఇక్కడికొచ్చి పలు ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. శనివారం నుంచి వివిధ విభాగాల పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో నిన్న క్రీడల ఛాలెంజ్ పోటీలు జరగగా 22న టాలెంట్, 23న హెడ్ టు హెడ్, 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్, 26న బ్యూటీ విత్ పర్పస్ విభాగాల పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వేదిక ఖరారు చేశారు నిర్వాహకులు. మిస్ వరల్డ్ 72వ పోటీల వివరాలను వెల్లడించారు ఆర్గనైజర్లు. ఈ నెల 31న తుది పోటీలో 4 పాల్గొననుండగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సుందరిమణిని మిస్ వరల్డ్ గా ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలో 108 దేశాల భామలు పోటీ పడుతున్నారు. ఖండాల వారీగా అమెరికన్, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కో ఖండం నుంచి 10 దేశాల పోటీదారులు క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటారు. వీరిలోంచి టాప్ 5 ని ఎంపిక చేస్తారు. తర్వాత టాప్ 2 తీసుకుంటారు. వీరిలో ఒకరు ఆయా ఖండం తరపున విజేతగా, మరొకరు రన్నర్ అప్ గా ఎంపికవుతారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు తెలంగాణ పరిపాలక విభాగాలను పరిచయం చేస్తున్నారు అధికారులు. తెలంగాణ సంస్కృతి, కళలు, పర్యాటకం, ప్రాజెక్టులు తదితర అంశాలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు నిర్వహిస్తున్న విధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పోలీస్ శాఖ వారి కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. ఇందులో డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాల పనితీరు, ఇతర అంశాలు అందాల భామలకు వివరించారు. పోలీస్ అధికారులు చెబుతున్న పలు అంశాలను శ్రద్ధగా ఆలకించారు సుందరిమణులు. And from here they will be giving the decisions to the C-level officers. That is a war room concept. Box is showing that like some will keep on seeing into the camera and searching for something. So it is the alerting system which alerts you, boss, something is happening here. And then our people will actually react to that. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజాను దర్శించుకున్న అయోధ్య ట్రస్ట్ చైర్మన్, వేములవాడ ఆలయానికి భారీగా భక్తజనం. నగరంలో ఎమ్మెల్యే గంగుల పర్యటన, ప్రారంభోత్సవాలు, ఆధ్యాత్మిక వేడుకల్లో బిజీ. కాంగ్రెస్ పాలనలోనే నియోజకవర్గం అభివృద్ధి, గంగుల ఆరోపణలు ఖండించిన సుడా చైర్మన్. ఇవి నటి మాన్యర్ న్యూస్. నమస్తే.